హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇప్పకాయల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇప్పకాయలు భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్‌లో ఎక్కువగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పకాయ చెట్టు యొక్క ఆకులు బాదం చెట్టు ఆకులలాగానే ఉంటాయి. ఇప్ప చెట్టు యొక్క కట్టెలు చాలా దృఢంగా, గట్టిగా ఉంటాయి. అందుకే వాటిని ఫర్నిచర్ చేయడానికి ఉపయోగిస్తారు. వీటి పళ్ళు తెలుపు రంగులో ఉంటాయి. బాదంతో పోలిస్తే కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. కొన్ని ప్లేసుల్లో వీటి పళ్ళను, పూలను తింటారు. వీటి పళ్ళల్లో, పూలల్లో ఒక రకమైన సువాసనొస్తుంది. వీటి పళ్ళు గూడా చాలా తియ్యగా ఉంటాయి. ఇప్పకాయలతో ఒక రకమైన మాదక ద్రవ్యాన్ని తయారు జేస్తారు. ఈ ద్రవ్యం తక్కువ ధరకు లభించడం పేద ప్రజలకు అద్భుతం అని జెప్పొచ్చు. కానీ ఆ ద్రవ్యాన్ని సేవించడం ఎంతో హానికరం. శరీర శక్తిని తగ్గిస్తుంది. ఇది బ్రెయిన్‌ని పాడు జేస్తుంది. మాదక ద్రవ్యాన్ని సేవించటం, దానివల్ల అలసట తీరి శక్తి వస్తుంది అని భావిస్తారు. కానీ ఒక్కసారి మత్తు దిగాక శరీరంలో ఉన్న ఆ కాస్త శక్తి అంతా పోతుంది. ఇప్ప చెట్టు యొక్క ఔషధ గుణాలు. ఇప్ప చెట్టు యొక్క పూలు మృదురంగా ఉంటాయి. ఇప్ప చెట్టు పూలను మేకపాలల్లో మరగబెట్టి తాగడం వల్ల ఎముకల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. పాము కాటు వేసినట్లయితే ఇప్పకాయ గింజలను నలిపి కాటు వేసిన ప్రదేశంలో రాసినట్లయితే విష ప్రభావం మనిషిపై ఉండదు. ఇప్పగింజల పేస్ట్‌ని మోకాళ్ళ నొప్పిపై గనుక రాసినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇప్పకాయ చెట్లను విలేజుల్లో మంచి ఔషధ గుణాలున్న మొక్కగా భావిస్తారు. కానీ ఈ కాలంలో ఫర్నిచర్ కోసం ఈ మొక్కలను ఎక్కువగా నరికేస్తున్నారు. ఇప్పకాయ గింజలతో నూనెను కూడా తయారు చేస్తారు. దాన్ని వంటల్లో ఉపయోగిస్తే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్ప చెట్టు యొక్క పూలు సైంటికా వంటి భయంకరమైన ఇప్ప చెట్టు యొక్క పూలు సయాటికా వంటి రోగాలను తగ్గిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్ప చెట్టు యొక్క లాభాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.